హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత అయితే నేనైతే వీడియో అయితే అప్లోడ్ అయితే చేసిన. చాలా నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే వచ్చేసింది. రాధాకృష్ణ వీడియో అయితే మీరైతే సింగిల్ పిక్తో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటాను. నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే వచ్చేసింది. మరి నువ్వు రాధా, నువ్వు ఆ మనవి నిజం చెప్పాలంటే దాని రుణం తీర్చుకోలేను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనమైతే ఇలా స్క్రీన్కి అయితే ఇలా వచ్చేద్దాం. మనమైతే డిస్క్రిప్షన్ కింద మీకు ఫోటో రూమ్లో కానీ ఇలా క్రోమ్లోకి వెళ్ళి కానీ మీకు ఇక్కడ రిమూవ్ బిజీ ఉంటుంది. రిమూవ్ అనేది ఆప్షన్ కానీ మీరు అయితే క్లిక్ చేసుకుని ఇట్లా ఓపెన్ అయితే ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫ్లోర్ ఉంటుంది. అప్లోడ్ ఫ్లోర్ మీద అనేది క్లిక్ చేసుకొని ఇక్కడైతే మన ఫొటోస్ కానీ ఎవరిదైనా కానీ సింపుల్గా ఇక్కడైతే ఒక ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. సింపుల్ ఈ ఫోటో అయితే యాడ్ చేయాలనుకున్నా. ఈ ఫోటో యాడ్ చేసుకొని మనమైతే ఇలా రిమూవ్ అయితే ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది మన ఫోటో ఎలాగైనా ఉన్నా మన ఫోటో అయితే రిమూవ్ అయితే చేసుకొని మనకి ఈ విధంగా పిఎన్జీ రూపంలో వస్తుంది. పిఎన్జీ అనేది సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు సేవ్ అయిపోతుంది. మనం సేవ్ అయిపోయిన తర్వాత మనం అయితే అలర్ట్ మిషన్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇలా అలర్ట్ మిషన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేసుకుని మీకు అయితే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చేసి ఉంటాను. ఇలా ప్రాజెక్ట్ అయితే ఇలా వచ్చేసింది. ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ఏం లేదు, సింపుల్గా ఇలా అయితే అన్ని హైలైట్ అయితే చేసేసేయండి. ఇలా హైలైట్ అయితే ఇలా అయితే చేసేసేయండి. నేను అన్ని హైలైట్ అయితే చేస్తున్నా. మీకు సింపుల్గా చూపిస్తాను. ఇట్లా చూడండి. మళ్ళీ ఒక ప్లస్ ఐకాన్ ఒక మీడియా వచ్చేసి ఇక్కడ మనమైతే ఇందాక ముందు ఫోటో అయితే ఇలా చేసుకున్నాం. మనమైతే ఇలాగైతే చేసుకున్నాం. మనం ఇలా అయితే చేసుకున్న తర్వాత ఈ ఫోటో అనేది కొంచెం ఇలా జూమ్ అయితే ఇలా స్కేల్ ఆప్షన్ మీదకి వెళ్ళి స్కేల్ అయితే కొంచెం ఇలా పెంచుకుందాం కొంచెం అయితే ఇలా పెంచుకున్న తర్వాత ఏం లేదు ఈ ఫోటో అనేది కొంచెం లాస్ట్ వరకు అయితే ఈ విధంగా అయితే జరుపుకోండి. ఇలా జరుపుకున్న తర్వాత మీకు ఒక వీడియో అయితే డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. మీకు ఇలా డిస్క్రిప్షన్ కింద కానీ ఇస్తాను. మీకు అయితే అక్కడ వెళ్ళి కానీ వీడియో అయితే కొంచెం చూసుకోండి. ఆ వీడియో కానీ మీకు అయితే ఇచ్చేసి ఉంటాను. కొంచెం సౌండ్ అయితే నేను మీట్లో అయితే పెడుతున్నాను. ఎందుకంటే సౌండ్ అయితే ఇలా ఏం లేదు, ఇది ఉంది కదా ఈ ఫోటో ఉంది. కొంచెం ఇలా పెట్టుకున్న తర్వాత సింపుల్గా ఏం లేదు, ఇక్కడ ఉంటుంది కదా మనం ఒక వీడియో అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన ఫ్లిప్ అనే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు వీడియోకి అయితే కాపీ చేసి ఇలా అయితే చేసుకోండి. కొంచెం ఇలా వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే సెట్ అవుతుంది. ఇలా సెట్ అయిన తర్వాత ఏం లేదు, సింపుల్గా మనమైతే ఇలా కొంచెం సైజ్ అయినా తక్కువ చేసుకుందాం. లేదంటే కానీ మనము ఈ విధంగా లేదంటే ఈ ఫోటో అనేది కొంచెం డూప్లికేట్ అయితే చేసుకొని డూప్లికేట్ లేయర్ అయితే చేసుకొని ఈ ఫోటో అనేది కొంచెం ఈ వీడియో పైన అయితే పెట్టుకుందాం. ఈ వీడియో పైన పెట్టుకున్న తర్వాత మనమైతే ఇంతకు ముందు ఒక బ్యాక్గ్రౌండ్ చేసుకున్నాం కదా, ఆ ఫోటో అయితే ఇలా అయితే యాడ్ చేద్దాం. మనకైతే సెట్ అవుతుందో లేదో కొంచెం చూసుకుందాం. మనకైతే ఈ విధంగా అయితే సెట్ అయింది, కొంచెం చూసుకోండి. ఇలా నెక్స్ట్ లుక్ అయితే వస్తుంది. ఇవి అనేది మనం అయితే రిమూవ్ అయితే చేసుకున్నాం. ఇలా చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఇలా వచ్చేస్తుంది. మీకు నెక్స్ట్ లుక్ అయితే వచ్చేస్తుంది. మీకు సైజ్ కావాలంటే సైజ్ తక్కువ లేదంటే కానీ ఈ విధంగా అయితే చేసుకోండి. ఇలా రిమూవ్ చేసుకొని ఇలా అయితే నెక్స్ట్ లుక్ అయితే వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయితే పడుతుంది. మీరు మంచి క్వాలిటీ అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. జై హింద్.